పప్పు చేస్తున్నాను. ఈరోజు ఏం పప్పు చెప్పమంటారా? టమాటా కాదు, ములగాకండి. నిన్న మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ ములగాకు ఉంటే ములగాకు కోసుకొచ్చా. ఈరోజు ములగాకు పప్పు చేస్తున్నా. అయితే కొద్దిగా చింతపండు వేసాను, ఇగో చింతపండు వేసాను కొద్దిగా. పప్పు ఉడికింది. టమాటా పచ్చిమిరపకాయలు వేసేసి రెండు టమాటాలు వేసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. అదిగో ములగాకు ఇది కడిగింది, ములగాకు కడిగి ఆరబెట్టామన్నమాట. ఇదిగో పప్పు ఇది వచ్చేసింది రెడీ. పొయ్యి దగ్గర కంటే చాలా పిల్ల వచ్చేస్తుంది. నేను అని ఇదిగో ములగాకు వేసి అదిగో కుర్చీ తెచ్చుకొని పెట్టుకుంటుందంట. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తాను. కూరలోకి పసుపు వేయాలి కదా. ఇది పసుపు పసుపు చాలు. నువ్వు పడిపోతావు, నువ్వు అక్కడ ఉన్నదా నువ్వు ఎట్లా వేస్తావు? ఆగా ములగా వేసుకు యువతలకి వేసుకో. తిప్పు. చాలు గిన్నె జరిగింది అనుకో, మీద పడిద్ది మన మీద. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోతాం అండి. వెయ్యి కారం వేయి, చాలు, ఒక స్పూన్ చాలు. కారం వేసి కలుపుదాం. ములగాకు చాలా మంచిదండి. ములగాకు కళ్ళకి చాలా మంచిది. అయితే కొద్దిగా నీళ్ళు పోస్తున్నాం, ఉడకాలి. చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి చూసారా, వెల్లుల్లిపాయలు దంచి వేయాలి. ఎక్కువ కాదు, ఒక 3 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలా నలగొట్టి, ఇదిగో ఇలా నలగొట్టి వేయడమే. ఇస్తా బాగా కాదండి, ఇదిగో ఇట్లా వేసి కలుపుకుంటే కమ్మటి వాసన వస్తుంది. గాజు సీసాలో నీళ్ళు పట్టానంట. ఈ మూత రావాలి కదా నీకు. రాదే మూత, తెద్దామా? ఇప్పుడు ఈ పప్పు ఉడుకుతుంది కదా, ఇదిగో టమాటాలు ఇవన్నీ ఉడిపోయి సరిపోతుంది. ఇదిగో ఈ కొద్దిగా మెంతులు వేస్తే ఇది బాగా ఉడుకుతుంది, ఉడికి బాగుంటుంది అన్నమాట పప్పు. చాలు, ఇది వెళ్దాం పద. టమాటాలు ఉడికితే ఇప్పుడు మీదికి తాలింపు వేసుకోవడం. ఇవ్వండి, తాలింపు వేసాను. ఇప్పుడు పప్పులో తాలింపు వేసుకోవడం. ఇది పప్పు ములగాకు. ఇది వేగాలి కొద్దిగా. వెల్లుల్లిపాయలు వేగితే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేగితే బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇదిగో ఇంగువ చాలు. ఇంగువ రైట్. ఇప్పుడు ఈ పప్పు తీసుకొని దీంట్లో వేస్తాను. పొయ్యి కట్టేసాను. ములగాకు పప్పు రెడీ.